నాయకులకు లేని నిజాయితీ, మీరు నమ్మిన పార్టీలకు లేని నిజాయితీ, మీరు కప్పుకున్న కండువాలకు లేని నిజాయితీ మీకెందుకు? ఈ రోతమాలిన నీతి మాలిన రాజకీయ నాయకుల మీద మీకంతటి నిజాయితీ ఎందుకు? అంతటి లాయల్టీ మీకు ఎందుకు? ఏం కూడా కట్టుకొని పోతారు? మీరు క్యారెక్టర్ అంటూ ఉండొచ్చు, గుణం అంటూ ఉండొచ్చు, ఏదైనా చెప్తుండొచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, దొంగ దగ్గర పోలీసోడిలాగా పనిచేస్తున్నట్టే మీ పని కూడా. ఒక దొంగోడి దగ్గర నేను స్ట్రిక్ట్గా పోలీసోడిలాగా డ్యూటీ చేస్తున్నా అంటే ఎట్లా ఉంటుందో, రాజకీయ నాయకులకు పార్టీలకు లాయాలిటీతోటి నిజాయితీతోటి నువ్వు కార్యకర్తగా పనిచేస్తున్నావు అంటే గంతే. ఇక దొంగోడి కింద పోలీసోడు ఉంటే ఎట్లా ఉంటుంది? ఇక ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. దొంగోడికి పోలీసోడు సేవ చేసినట్టు లెక్క. ఇప్పుడు ఒక కార్యకర్త నీతితోటి నిజాయితీతోటి ఈ రోతమాలిన నియద్దకు అవినీతి పరులైన రాజకీయ నాయకులకు పనిచేయడం కూడా గంతే. ఇది ఎప్పుడైతే మీరు రియలైజ్ అయ్యి మీ మీ బతుకు గురించి మీరు ఆలోచించి మీ కుటుంబం గురించి ఆలోచిస్తారు, అప్పుడేమైనా బాగుపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంత పెద్ద వార్త రాసిరు, ఇక్కడ రాజసింగ్ గారికి ఈ మాటలు అన్నారని రాసిరు. ఇందులో ఇన్డెప్త్ మ్యాటర్ మీకు చెప్తా ఉన్నాను నేను. ఏ ఒక్కడైనా మరి పార్టీలను విలీనం చేయాలనుకుంటా ఉన్నారు, బీజేపీని నమ్ముకొని ఓన్ చేసుకొని బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలో వాళ్ళు ఇబ్బందులు పెట్టినా, వాళ్ళు కష్టాలు పెట్టినా, వాళ్ళు ఉద్యోగ నోటిఫికేషన్ లేకైనా వాళ్ళని వ్యతిరేకించి పోరాడి కొట్లాడి పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు బాధపడతారు అనేది ఒక్కడు రాయలేడా? అనేది ఒక్కడు రాయలే, ఇక్కడ రాయలే కదా. ఇప్పుడు అందరు కవిత బాధనే పట్టించుకుంటారు. ఇది నిజమైతే ఏంది, అయ్యో కవితను గట్లా సొంత బిడ్డనే గిట్లా పట్టించుకోలేదట అని అంటారు. స్వయంగా గింత పార్టీకి గింత కృషి చేసిండు, హిందుత్వం పరంగా కావచ్చు, బీజేపీ పరంగా కావచ్చు, ఇంకా ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఇంత లాయల్గా ఉన్నాడు రాజాసింగ్. మరి ఆయనకే ఇటువంటి దుస్థితి ఉన్నది, ఆయనకే ఇట్లా చెప్తే సస్పెండ్ చేస్తారని ఆయన స్వయంగా చెప్పాడు. ఈ విషయం ఎవరైనా చెబితే సస్పెండ్ చేస్తారని ఆయన బయటికి చెప్పిండు. ఇటువంటి పరిస్థితి రాజాసింగ్ గారికి ఉన్నదనే చోడే రాస్తాడు తప్ప మరి కష్టపడి పనిచేసిన కార్యకర్తల గతి ఏందని ఒక్కడు రాయడు. చూద్దాం ఈ చిలక పలుకులు ఆయన ఏం రాసిండు, ఈయన రాసిండు చూద్దాం. బీజేపీలో కలిపే ప్లాన్. ఇంటి ఆడబిడ్డకు సోషల్ మీడియాలో విష ప్రచారాలు. బీజేపీ నేతల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వెళ్ళింది ఎవరు? కేసీఆర్ లాగే నాకు కొంచెం తిక్క, నోరు తెరిస్తే తట్టుకోలేరు. ఇట్లా మొత్తం వాళ్ళ భాగవతమే తప్ప ఒక కార్యకర్త గురించి, కష్టపడ్డ ఒక మామూలు సగటు వ్యక్తి గురించి ఎవరు కూడా రాయరు. బట్ ఇది మీరు అంటే ఒక మధ్యతరగతి కావచ్చు, ఒక డౌన్ నుంచి వచ్చిన వ్యక్తి కావచ్చు, మీరు ఇప్పుడైనా రియలైజ్ కావాలనే ఉద్దేశంగా నేను చెప్తా ఉన్నా. దయచేసి దాని నుంచి మనం బయటికి రావాలి, ఇప్పుడైనా రావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. రేపన్ననాడు ఏ 2 పార్టీలు కాదు, 3 పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానంగా ఉన్న బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 పార్టీలు ఒక్కటే అయ్యి మంచిగా ఒక 5 ఏళ్ళు నీకు 5 ఏళ్ళు నాకు 5 ఏళ్ళు నాకని పంచుకున్నా కూడా మీరు ఆశ్చర్యపోనవసరం లేదు. చివరికి మిగిలేది ఏంది? మీ మీద ఉన్న కేసులు, మీ మీద ఉన్న విద్వేషం, మీరు కొట్లాడుకొని మీ మధ్యలో శత్రుత్వమే. ఇప్పుడైనా దయచేసి ఈ సిస్టమ్ నుంచి బయటికి రావాలి మీరు కార్యకర్తలని ఆశిస్తున్నాను. కవిత దెబ్బకు 2 పార్టీలు విలవిల. ఇటు బీఆర్ఎస్లో అటు బీజేపీలో తీవ్ర దుమారం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు జరిగాయన్న కవిత. ఆ వ్యాఖ్యలు సమర్థించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తమ వాళ్ళు అమ్ముడు పోతారంటూ కామెంట్స్. తలలు పట్టుకుంటున్న 2 పార్టీల నేతలు కేడర్కు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆగమాగం. ఇప్పుడేం చేద్దాం? కవిత తాజా కామెంట్లతో కేసీఆర్ అంతర్మదనం. పార్టీకి భారీ డ్యామేజ్ జరిగిందనే అంచనాలు. దయ్యాలు కోవర్టు ఎపిసోడ్ల తర్వాత కేటీఆర్ను ఫామ్ హౌస్కు పిలిపించుకున్న కేసీఆర్